తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాయ మాటలతో రేవంత్ సీఎం అయ్యారు. అబద్ధాలు చెప్పడంలో అతన్ని మించిన వారు లేరు. ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. బీసీ కోటాను పార్లమెంట్లో ఆమోదింపజేసే ప్రయత్నం. ఈ రోజు కంచగచ్చిబౌలి భూములపై విచారణ. తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ. జిల్లాల పేర్లు మార్పుపై ఏపీ సర్కారు దృష్టి. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం. జైల్లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు. ఎంపీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు. ఇంటి భోజనం, ప్రత్యేక గది, ములాఖాత్లకు ఓకే. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కక్ష సాధింపు చర్య. సంబంధం లేని వ్యక్తిని లిక్కర్ కేసులో ఇరికించారు. కక్షతోనే కేసులు పెట్టారన్న వైసీపీ నేతలు. గోరెంట్లలో ఘరానా మోసం. 40 కోట్ల ఆస్తిని ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో మహేశ్వర్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కార్. పలువురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కార్ బీభత్సం. అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కార్. వాహనం వదిలి పరారైన డ్రైవర్. మైలవరంలో ఉప్పొంగిన వాగులు, వంకలు. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షం. సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. నిలిచిపోయిన మట్టి తొలగింపు పనులు. ములుగు జిల్లాలో తెగిపోయిన తాత్కాలిక రోడ్డు. వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు బంద్. కొనసాగుతున్న రాళ్లవాగు బ్రిడ్జ్ మరమ్మతు పనులు. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె వాయిదా. పాక్షికంగా జీతాల పెంపుకి ప్రభుత్వం అంగీకారం. సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేసిన కార్మికులు. హైదరాబాద్ మూసాపేటలో వ్యక్తి హల్చల్. గంజాయి మత్తులో కారు పైకెక్కి హంగామా. భయాందోళనకు గురైన ప్రయాణికులు. జూరాల ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద. 12 గేట్లు ఎత్తి దిగువకి నీటి విడుదల. ఇన్ఫ్లో 92,000, అవుట్ఫ్లో 107,051 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు. ఇన్ఫ్లో 143,108 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 94,709 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు పెరిగిన వరద. ఇన్ఫ్లో 94,709 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులు. గోదావరికి కొనసాగుతున్న వరద. మేడిగడ్డ బరాజ్ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 98,440 క్యూసెక్కులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలో మరో 2 రోజుల పాటు జోరు వానలు. 26 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు. మరోసారి రికార్డు ధర పలికిన పులస చేప. యానంలో 2 కేజీల పులసకు 26,000 ధర. వేలంలో దక్కించుకున్న ఆత్రేయపురం వాసి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.